ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి పోటీకి దూరంగా ఉండనుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు నిన్న కూటమి నేతలతో అలాగే పార్టీ నేతలతో ఒక టెలికాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసి ఆయన తన నిర్ణయాన్ని అయితే స్పష్టంగా తెలియజేశారు. అంటే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అనేది కష్టసాధ్యం కాని పని అయినప్పటికీ హుందాగా ప్రవర్తించాలి అనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారు పోటీకి దూరంగా ఉండనంటున్నట్లుగా నేతలకు చెప్పినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అసలు చంద్రబాబు గారు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించనున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలకు నేటితో అంటే మంగళవారంతో గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అసలు కూటమి ఈ పోటీకి అయితే దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన నిర్ణయాన్ని అయితే పార్టీ నేతలకైతే తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ సత్తా చాటాలి అని ఆయన భావించారు. అందుకే ఈ స్థానిక సంస్థల నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో ఆయన భేటీ అవ్వడం, భేటీ తరువాత వారిని క్యాంపు కార్యాలయానికి తరలించి ఇక్కడ క్యాంపు రాజకీయాలకు పాల్పడేలాగా ఒక వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి రచించారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు వైసీపీకి గుడ్ బై చెప్పకుండా ఈయన ఒక పక్కా ప్రణాళికనైతే రచించారు. ఆ ప్రణాళిక ప్రకారంగానే ఈ స్థానిక సంస్థల నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో భేటీ అయిన తర్వాత వారిని బెంగళూరుకి కొంతమందిని తరలించారు అనేటువంటి సమాచారం కూడా మనకు అంత ఉంది. అయితే వైఎస్ఆర్సీపీలో మనం కనుక చూసుకున్నట్లయితే 600కు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. అదే కూటమికి వచ్చేసరికి 215కు పైగా ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ గెలవడం పెద్ద విషయం కాదు, ఇక్కడ కష్టమేం కూడా కాదు కూటమికి. కానీ ఎందుకు అటువంటి రాజకీయాలకి మనం పాల్పడాలి, ఎందుకు వైసీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మనం కూటమిలోకి తీసుకోవాలి అని ఆలోచించి చంద్రబాబు గారు చాలా హుందాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే ఈ స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి అయితే దూరంగా ఉంది. కూటమి ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో పోటీ చేసేలాగైతే కనపడడం లేదు. నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఈ స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికకి అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేసినటువంటి నేపథ్యంలోనే మొదట్లో బొత్స సత్యనారాయణ గారికి ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తరువాత లేదు బొత్స సత్యనారాయణ గారికి ఆసక్తిగానే ఉన్నారు ఆయన ఈ పోటీకి అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ స్థానిక సంస్థల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా బొత్స సత్యనారాయణతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ వేదికగా ఉన్నటువంటి ఒక హోటల్లో వారు భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత వారందరినీ కూడా క్యాంపు కార్యాలయానికి అయితే తరలించారు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వైసీపీకి గుడ్ బై చెప్పి వారు కూటమిలో ఎక్కడ చేరతారో అనేటువంటి ఒక భయం అయితే ఇటు జగన్మోహన్ రెడ్డిని అలాగే ఇటు బొత్స సత్యనారాయణని వెంటాడింది. అందుకే వారు వైసీపీకి చెందినటువంటి ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని విశాఖ నుంచి వారు బెంగళూరు తరలించారు. బెంగళూరులో కూడా ఒక రిసార్ట్ తీసుకొని ఆ రిసార్ట్లో వారిని పెట్టేటువంటి ప్రయత్నం చేసి
ఎప్పుడైతే ఈ స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నిక పోలింగ్ డేట్ ఉందో ఆ రోజు మాత్రమే వాళ్ళని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేలాగా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధినేత, అలాగే బొత్స సత్యనారాయణ ఊపిరి పీల్చుకునేలాగా ఇప్పుడైతే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉప ఎన్నికకి కూటమి ప్రభుత్వం పోటీ చేయకపోయినటువంటి నేపథ్యంలోనే వారు అంటే ఇది అనైతికంగా భావించారు. వైసీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మనం కూటమిలోకి ఎందుకు తీసుకోవాలి అని భావించే ఈ ఎన్నికైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద రకరకాలుగా ఆరోపణలు చేశారు. అసలు ఈ స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఈ ఉప ఎన్నికకు అసలు కూటమి ప్రభుత్వం ఎలా పోటీ చేస్తుంది, వారు ఎలా నామినేషన్ దాఖలు చేస్తారు, వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం తక్కువ కదా, వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎక్కువ కదా, ఇది అనైతికం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి జరగబోయేటువంటి ఎన్నిక ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పోటీ చేయడం లేదు. ఉప ఎన్నిక ఇక ఏకగ్రీవం కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల కోటలో జరగబోతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల బలం కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా దిలీప్ అనేటువంటి వ్యక్తి, దిలీప్ చక్రవర్తి అనేటువంటి పేరు బలంగా వినపడింది. ఆయనతో పాటుగా మరొక 4 పేర్లు కూడా తెర మీదకు వచ్చినప్పటికీ చంద్రబాబు గారు ఒకవేళ పోటీ చేసేటువంటి యోచనలో ఉంటే దిలీప్ చక్రవర్తి గారి పేరునే ఆయన ఖరారు చేసేవారు అనేటువంటి వార్తలు కూడా నిన్న మొన్నటి వరకు చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో వాటన్నింటికీ చెక్ పెట్టేలాగే ఇప్పుడు చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని తెలియజేసేందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలతో అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలతో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం. ఆ టెలికాన్ఫరెన్స్లో మనం ఈ స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి దూరంగా ఉంటున్నాం, మనం పోటీ చేయడం లేదు అనేటువంటి నిర్ణయాన్ని ఆ నేతలకు తెలియజేయడంతో ఆ నేతల్లో కూడా సంతోషంగా అంటే ఆ నేతలు కూడా దాన్ని స్వాగతించారు. ఎందుకంటే ఇది అనైతికం, మనం ధర్మబద్ధంగా నడుచుకుందాం అనేటువంటి యోచనలో చంద్రబాబు గారు ఉన్నారు. కాబట్టి మేము ఆయనకి సహాయ సహకారాలు అందజేస్తామంటూ కూడా కూటమి నేతలు కూడా తెలిపినట్లుగా మనకైతే తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు గారు చాలా హుందాగా ఇక్కడ ప్రవర్తించారు. హుందా రాజకీయాలకి ఆయన పాల్పడ్డారు. అందులో భాగంగానే కూటమికి కొంచెం సంఖ్యాబలం తగ్గడంతో, అంటే సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు వైసీపీకి గుడ్ బై చెప్పి వారు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని ప్రోత్సహించకుండా చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి నిర్ణయం పట్ల హర్షాతిరేకాలైతే